సిపిఎం పార్టీ 4వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 25 నుండి 28 వరకు సంగారెడ్డిలో జరగనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాగర్ తెలిపారు. 3 రోజుల పాటు కొనసాగే మహాసభల్లో కమ్యూనిస్ట్ పార్టీ చేసిన పోరాటాలు, సాధించిన విజయాల గురించి చర్చిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమగ్ర చర్చ జరిపి పలు తీర్మానాలు చేస్తామని తెలిపారు. సిపిఎం పార్టీ 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని చేపట్టిన జీపు జాతా కార్యక్రమాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిద్దిపేట జిల్లా కేంద్రంలో జెండా ఊపి ప్రారంభించారు. సిద్దిపేట పట్టణంలోని చాకిలి ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం సిపిఎం నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 4వ రాష్ట్ర మహాసభలలో భాగంగా మొదటి రోజున బహిరంగ సభ ఉంటుందని, ఈ కార్యక్రమంలో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బృందా కారత్, వివి రాఘవులు, తమ్మినేని వీరభద్రంతో పాటు రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు. 3 రోజుల పాటు కొనసాగే మహాసభల్లో కమ్యూనిస్ట్ పార్టీ చేసిన పోరాటాలు, సాధించిన విజయాల గురించి చర్చిస్తామన్నారు. అలాగే రానున్న 3 సంవత్సరాల కాలానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక లోకానికి, కర్షక లోకానికి ఇచ్చిన హామీల అమల్లో జరుగుతున్న జాప్యానికి గల కారణాలను ఈ మహాసభల్లో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభల్లో సబ్బండ వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మల్లారెడ్డి, గోపాలస్వామి, శశిధర్, రవి, నవీన పాల్గొన్నారు. మార్క్సిస్టు సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 25 నుంచి 28 వరకు జరగబోతున్నాయి. మొదటి రోజు ప్రజా ప్రదర్శన బహిరంగ సభ జరగబోతోంది. ఈ ప్రదర్శన బహిరంగ సభలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కరత్ గారు, బివి రాఘవులు గారు, అదే రకంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు, ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాల్గొంటారు. అదే రకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికైనటువంటి ప్రతినిధులు కూడా ఈ మహాసభలలో పాల్గొంటారు. ఈ 3 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించినటువంటి పోరాటాలు, ఉద్యమాలు, సాధించినటువంటి విజయాలు, జరిగినటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా సమీక్ష చేయడం జరుగుతుంది. రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలానికి భవిష్యత్తు కార్యాచరణ, పోరాట రూపాన్ని కూడా ఈ మహాసభలలో రూపొందించడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు, మతోన్మాద విధానాలు, ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చేటువంటి విధానాల మీద కూడా సమగ్రంగా చర్చించి తీర్మానాలు రూపొందించడం జరుగుతుంది. అదే రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి, కార్మిక వర్గానికి, ప్రజానీకానికి ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీలన్నింటినీ నెరవేర్చేటువంటి విషయంలో వాళ్ళు అనుసరిస్తున్నటువంటి పద్ధతుల మీద కూడా సమగ్రంగా చర్చించి తీర్మానాలు రూపొందించి పోరాట కార్యక్రమాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే దానికోసం ఈ మహాసభలో రూపొందించడం జరుగుతుంది.